ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైనది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులు అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. రవి బుధులు ఏకాదశి స్థానంలో ఉన్నారు. క్యాలిక్యులేషన్, ఆత్మస్థైర్యం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన అలంకార ప్రాప్తి ఇవన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ పడతారు. అంతేకాదు చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు కూడా దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. అంటే చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా వీరికి లభిస్తుంది. గురు శుక్రవారాలు అకాల భోజనము, శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి. మిగిలిన కాలమంతా కూడా అనుకూలంగా ఉన్నది. సర్వత్రా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వివాహాది ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాదులు ఇటువంటివి అంటే మీరు చూస్తూ ఉంటారు. మీకు నచ్చకపోవడం, అవతల వాళ్ళకి నచ్చితే మీకు నచ్చదు, మీకు నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు. ఇటువంటి పరిస్థితుల్లో క్రయ విక్రయాదులు అవ్వచ్చు, వివాహాది శుభ ప్రయత్నాలు అవ్వచ్చు, కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు, ధైర్యంగా ముందుకు పెడతారు. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా అత్యద్భుతంగా గత 2 నెలల కంటే ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది వృశ్చిక రాశి వారికి. అంచేత మీ రాశి వారికి మనం చూసినట్లయితే కూడా గ్రహాల్లో గురుడు మరి దశమంలో ఉన్నాడు, పెద్దగా యోగాన్ని ఇవ్వడు. అదేవిధంగా మనం చూసినట్లయితే శని 5వ స్థానం, పెద్దగా యోగం ఉండదు. రాహు వల్ల పెద్దగా మీకు ఇబ్బంది ఉండదు. అంచేత మీరు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. అమ్మవారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సంఖ్యల్లో 9, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, దానాల్లో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గారెలు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉండి తద్వారా సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. అంచేత సంఖ్యల్లో అంతే కాకుండా శివారాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు తప్పనిసరిగా ఇస్తుంది.